స్ప్రే గుద్ద దెంగేస్తారు అటుకెళ్ళి గుద్ద దెంగేసిండు. ఇప్పుడైనా రష్ 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 హీటరేట్ కాదు కానీ చిరాకు దెంగుతుంది అలా అంజోడుకుని చూస్తే. ఎప్పుడు పుంజుబాయికి ఎక్కువ గుద్ద దెంగేస్తాడా లేకపోతే ఇద్దరు దెంగించుకుంటారా తెలిసి సుల్లిగానికి ఎట్లయినా గేమ్ రాదని చెప్పేసి తెలుగు ఐఐటీ వర్సెస్ యూనిక్ గేమర్లో వాళ్ళది ఒక గేమ్ ప్లే ఉండే అనమాట. ఫైట్ ఉండే, ఆ ఫైట్ మీద రియాక్ట్ చేస్తా. ఎట్లుండే మీరే చెప్పాలి. సో ఆనెస్ట్ నా మొత్తం చెప్తున్నా కదా, నా ఆనెస్ట్ బ్రూటల్ రివ్యూ ఇస్తా గేమ్ ప్లే. నేను పబ్జీ ఎక్కువ ఆడగాని నా పని అయితే రోస్ట్ కామెంటరీ మిమ్మల్ని నవ్వియడం కాబట్టి అదైతే నేను పర్ఫెక్ట్గా చేస్తా. అండ్ చూద్దాం తెలుగు అయితే ఎక్కువ గుద్ద దెంగేస్తాడా లేకపోతే మన పుంజుబాయికి ఎక్కువ గుద్ద దెంగేస్తాడా లేకపోతే ఇద్దరు దెంగించుకుంటారా ఏంది అని చెప్పేసి. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి వెళ్ళి నాకు తెలిసి 5 years బ్యాక్ వీడియో అనుకుంటా, 2 years బ్యాక్ వీడియో నాకు తెలియదు. అంటే అప్పటి గేమ్ ప్లేనే. అండ్ ఇద్దరు పీసీ ప్లేయర్సే, ఓవర్ మొబైల్ కాదు దీంట్లో. సో ఇద్దరు టీమ్స్లా ఇప్పుడు మనం చూస్తున్నాం యూనిక్ గేమర్కి ఆల్రెడీ 4 members అలైవ్ ఉన్నారు. సో స్టార్ట్ చేద్దాము. క్రేజీ 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 చీఫ్ని కూడా పడదెంగిరు. స్ప్రే గుద్ద దెంగేస్తారు అటుకెళ్ళి. ఇది మొట్ట తెలుగు కాబట్టి ముందే కూర్చుండా అవుట్ అయిపోయి నాకు తెలిసి సుల్లిగానికి ఎట్లయినా గేమ్ రాదని చెప్పేసి. జాగ్రత్త ఏంద్రా బుల్లే, నువ్వైతే అవుట్ అయి కూర్చున్నావు అని చెప్తున్నావు. ఈడ మొట్ట హీలింగ్స్ వేసుకుంటారు. చూసాం ఓవర్ గుద్ద దెంగేస్తారు. ఇంకెంత లాస్ట్ జోన్, రిమైనింగ్ 6 లాస్ట్ జోన్ అనమాట. ఆడ వాళ్ళ టీంలో రేంజర్ గాడు 200 MS ఆడుతుండని ఆడు చెప్తుండు తెలుగు ఐటీ గాడు. చూద్దాం ఎట్లా నడుస్తుంది మ్యాటర్ ఏందో. పుష్ అవో ఇద్దరు ఇంట్లో ఉన్నారు, ఒక్కడు ఆ ఇంట్లో ఉన్నాడు, దెంగిండు, మిస్ అయిపోయింది. పుంజు మిస్ అయిపోయింది. అసలు ఇంటెన్స్ గేమ్ ప్లే ఉంటుంది కానీ 4 ఉన్నాయి. 2 ఒక రైట్ సైడ్లోకి వెళ్ళి ఫ్లాంగ్ కొట్టవచ్చు కదా, లేకపోతే స్మోక్స్ కూడా అయిపోయినట్టు ఉన్నాయి. అరే ఒకడు కార్ వేసుకొని దెంగేసిండు ఆరా. అయ్యా పట్టాడు. ఈయన రెడార్కి అయితే దెంగేస్తాడు వీడు. పింగ్ కాదు బ్రో, పడితే అట్లానే పడతాయి. పింగ్ కింగ్ ఏముండదు. తెలుగు ఐటీ అయితే గుద్ద మూసుకొని కూర్చోవాలి నేను చెప్తున్నా కదా. అయ్యి నువ్వు మాట్లాడక కావు సరిసేపు వాళ్ళని ఆడని. అరే నా ముడ్డ, నువ్వు మాట్లాడితే వాళ్ళు ఉన్న గేమ్ కూడా ముడ్డ ఊడిచిపోతావు. 2 నిమిషాలు ఆగు వాళ్ళని ఆడని. వాళ్ళు ఫ్లాంగ్ కొడతారు. ఎట్లయినా జోన్ వచ్చేసింది కదా అటుకెళ్ళి. లెఫ్ట్ హౌస్ ఉంది, దీని మీదకైనా ఎక్కండి. ఈడికెళ్ళి షాక్ హౌస్ లో అందరు కనిపిస్తారు ఈడికెళ్ళి. అరే నువ్వు గుద్ద మూసుకో కొంచెం. తెలుగు వెయిట్ 2 నిమిషాలు గుద్ద మూసుకుంటే మొత్తం చూస్తావు. నువ్వు అవుట్ అయిపోయినావు కదా, గుద్ద మూసుకొని పక్కరు. ఇట్లనే అవుతుంది. ఎవడైతే ఫస్ట్ అవుట్ అయిపోతాడో వాడు నోరు ఎక్కువ బ్యా మాట్లాడుతూ ఉంటాడు. సుల్లిగా నువ్వు ఒక్క 2 నిమిషాలు ఆవు. ఓపెన్ లో కనిపిస్తుండు. జోన్ కూడా వచ్చేసింది మళ్ళా. ఆల్రెడీ ఒకటి ముందుకు వెళ్ళిపోయిండా. అయితే ఇది రీసెంట్ వారియర్ ఇస్ లైవ్ కూడా ఉన్నాడు కదా, అంటే 2 years బ్యాక్. రీసెంట్ అంటే మామ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మన టార్గెట్ 1K సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి మనం. ఇదే షాక్ వ్యూ ఆడికెళ్ళి ఉండే కదా, వాడు ఈడొచ్చేస్తాడు. లే ఈడ స్ప్రే కొడుతుండ సుల్లివాడు. మెయిన్ ఏంటంటే ఆ జోన్కి వెళ్ళి ఆడకెళ్ళి కనిపించడం ఆ రిడ్జ్ వల్ల ఎట్లయినా కష్టమే అనుకో. అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది కొంచెం, వాడు ముందుకు పుష్ ఇచ్చి అది కవర్ చేసుకుంటే.
మనోళ్ళ దగ్గర ముగ్గురు, మనోళ్ళు నలుగురే ఉన్నారు. ఇంకా మనోళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, నలుగురు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఫ్లాంగ్ కొట్టి అట్లా మెల్లగా. కానీ జోన్ కూడా అది లేదు కదా. ఎప్పుడైనా లో రేంజ్ జోన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ సుల్లిగాలు వాళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళ లీడర్ తెలుగు ఐఐటి హేట్రేడ్ కాదు కానీ ఆ చిరాకు దింగుతుంది అలా అంజోడుకుని చూస్తే ఎప్పుడు. అరే పోతున్నాండి వాళ్ళు ఐపీఎల్ అనుకుంటా bro. అయ్యా అయ్యా అయ్యా, లైక్ కొట్టాలని మర్చిపోయినా లైక్ కొట్టండి మా మన ఈసారి అయితే వీడియోకి 500 లైక్స్ రావాలి. ఇప్పుడు ఎవడయ్యా భయమైంది నిన్ను అరే ఎందుకు అయ్యా కుడుతున్నావురా అరే ముండ నా కొడుకా ముట్ట రేంజర్ గాని అయితే దెంగేసిండి, ఇగో అయిపోయింది. కొట్టాలని మర్చిపోయినా టార్గెట్ 50 అయ్యా పుండ్రా ఇద్దరైనా గుద్ద దెంగేసిండి. ఇప్పుడైనా రష్ 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 వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు రివైవ్ అవుతారు కదా, పోతలేరు. లోపలనే బెటర్ లోపలనే బాయ్. వాళ్ళకి రైట్ సైడ్ నుంచే రావాలా విండో. ఆల్రెడీ మన వాళ్ళు పుష్ అయిపోయారు. ఎంత దూరం 100 ఎంత ఉంది? మెల్లమెల్లగా వెళ్ళిపో. అయ్యా మళ్ళా పడతాడు. అయ్యా మళ్ళా పడ్డా దానికి. ఆ సుల్లిగాలకి ఎట్లయినా ఛాన్స్ లేదు ఇప్పుడు, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. వీళ్ళకి ఫుల్ కవర్ ఉంది. వీళ్ళు 4 సైడ్లకి వెళ్ళి చుట్టేస్తారు 2 నిమిషాల్లో అయితే. మన వాళ్ళు ముడ్డ గిట్లా గ్యాప్ ఇస్తలేరు వాళ్ళకి. రష్ అయితే చెప్పానా డమాల్ డిమేల్ అవుతుంది ఇప్పుడు. Thank you. నేడు పడుతుంది తలిపేసి రాలేదా తలుపు నీ ఛానల్కి వేసి మామా. మళ్ళా బాడీ పడ్డది. రేంజర్ కానీ అయితే నిజంగా ల్యాగ్ దెంగేస్తుంది మొత్తం. ఎంఎస్ కాదు ముడ్డ ఏం వస్తలేదు దాంట్లో. ఆ బెడ్ ఎక్కువ సరిపోతుంది. ఇగో మొత్తం చుట్టేసిరు అప్పుడే. చీఫ్ వెళ్ళిపోయిండు. అయ్యా చీఫ్ దుంకేసిండు లోపల, దెంగేసిండు ఫైట్ తీసుకోవడానికి. అయిపోయింది మొడ్డ గేమ్. క్రేజీ అంటే కొంచెం అడ్వాంటేజ్ వాళ్ళు కొంచెం జాగ్రత్త అయ్యి కొంచెం ఫ్రంట్ పుష్. ఆ ఇంట్లో ఎట్లైనా జోన్ అయిపోతుంది అంటే అది ఎట్లైనా గుర్తు దెంగేస్తారు. కానీ జీజీ గైస్ జీజీ. సో మామ ఇగోండి ఇదే మన వీడియో అనమాట. దీనికైతే మంచిగా మీరు చేసేసారు. 199 సబ్స్క్రైబర్స్ మామ. ఇంకొక సబ్స్క్రైబర్ అయితే 200 అయిపోతుంది. అండ్ మనం అయితే 1K కంప్లీట్ చేయాల్సిందే జల్దీ టు జల్దీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ ఇట్లాంటి మనం రియాక్షన్ వీడియోస్ అండ్ గేమింగ్ వీడియోస్ మనం తీసుకొని చేస్తూనే ఉంటా నేనైతే, రోస్ట్ గీస్ట్ అంతా కాబట్టి. సో ఇప్పటికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్దీ లైవ్ స్ట్రీమ్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం కంటెంట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనమాట. అండ్ మీరు కన్నా డైలీ బ్లాగ్స్ చూస్తారంటే దాన్ని కూడా పోయి చూడండి. అండ్ మంచిగా లవ్ అందరికీ నో హేట్రేడ్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్లీగా అండ్ స్పోర్టివ్గా. చాలామంది నాకు కూడా కమెంట్స్లో ఏదో అంటుంటారు, కానీ అన్నిటిని తీసుకొని రియాక్ట్ అయితే ఏం పడవద్దు. అండ్ మనం నెక్స్ట్ దానికైతే ఇంకా క్రేజీగా చేద్దాం. ఇంకా ఏమైనా వీడియోస్ ఉంటే మీరు నాకు లింక్లో పెట్టండి, దేనికైతే రియాక్ట్ కావాలో అని చెప్పేసి. రీసెంట్ కాంట్రవర్సీస్లో ఏదైనా గుద్ద తెంగడంలో నెంబర్ 1, కానీ నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది ఎవరినైనా రోజు చేసేటప్పుడు కాబట్టి. సో ఫక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీరు 500 సబ్స్క్రైబర్స్ చేయాల్సిందే మామ ఎట్లయినా సరే, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్.